ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వరకు అయితే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా మీకు ఏప్రిల్లో మీకు సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ అయితే సెకండ్ వీక్లో మ్యాక్సిమం మీకు ప్రాక్టికల్స్ అయితే ఉంటాయి సైన్స్ వాళ్ళకి. మార్చ్లో అయితే మీకు ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో అప్పటిలోపు మీకు మన ఛానల్ తరపు నుంచి ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ గ్రూప్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ అనమాట చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మోడల్ పేపర్స్ కూడా మ్యాక్సిమం ఎన్ని కావలిస్తే అన్ని ఎన్ని వీలైతే అన్ని అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్రాక్టీస్ వెల్, అవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. కుదిరితే ఆ మెటీరియల్స్ని మీరు జిరాక్స్ చేసుకొని పీడిఎఫ్ ఫైల్స్ జిరాక్స్ చేసుకొని మీ పక్కన పెట్టుకోండి. రెఫరెన్స్కి అయితే బాగా పనికొస్తాయి. అండ్ 10th వాళ్ళకి కూడా ఇంకా అదే జరుగుతుంది. సో మ్యాక్సిమం అన్ని ఎన్ని కుదిరితే అన్ని మోడల్ పేపర్స్ ఆల్ సబ్జెక్ట్స్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎంత వీలైతే అంత. ఇంకా ఫెయిల్ అవుతాము అనుకున్న వాళ్ళకు కూడా మన ఛానల్ తరపు నుంచి ఎంత చేయాలో అంత అయితే పక్కా చేపిస్తా. ఇంకా దాంట్లో అయితే నేను హామీ. సో మీరు అవన్నీ వదిలేసి ఇప్పటి నుంచి అయినా సరే మంచిగా చదువుకోండి. ఇంటర్మీడియట్ వాళ్ళైనా సరే 10th వాళ్ళైనా సరే ఇప్పటి నుంచి అయినా మంచిగా స్టార్ట్ చేయండి, మంచిగా చదువుకోండి. డెఫినెట్గా ఏం పర్వాలేదు, ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. ఒకవేళ ఇప్పటిదాకా చదవకపోయినా పర్లేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా పర్వాలేదు, ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. సో హార్డ్ వర్క్ చేయాలి కంపల్సరీగా, ఓకేనా. సో మ్యాక్సిమం మీకు రేపటి నుంచి ఇంకా ఎన్ని వీలైతే అన్ని అయితే మీకు పీడిఎఫ్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.